ఎవరండి? నమస్తే అండి. ఎవరండి? ఇదే యూట్యూబ్లో క్రితం గురించి మాట్లాడుతున్నారు. స్క్రోలింగ్లో ఫోన్ నెంబర్ వచ్చింది. అవునండి. చూసి కాల్ చేశాను. లైవ్లో ఉన్నానండి కొంచెం ఇప్పుడు మధ్యలో. అంటే ఫోన్ కాంటాక్ట్ అవకాశం లేదా? ఇదే కదండి ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఇది మీరు లైవ్లో ఉంటూ మేము మాట్లాడే ఛాన్స్ లేదా? మీరు లైవ్లోకి రావచ్చండి రావాలనుకుంటే. ఎట్లా? లింక్ కావాలంటే మీకు ఇస్తాను. మీరు వాట్సాప్లో ఒకసారి ఈ నెంబర్కి హాయ్ పెట్టండి, మీకు లింక్ ఇస్తాను కావాలంటే. కాకపోతే ఒక పావు గంట అయినాక మీరు వచ్చేయండి. అంతేపా ఇది డిస్కషన్. ఓకే, మీరు వస్తానంటే ఒక పావు గంటలో కానీ గబక్కని ర్యాప్ చేస్తాను. మీరు అంతలో హాయ్ అని పెట్టేయండి. 9 వరకు ఉంటుంది. మాట్లాడేది ఎవరు? క్రిస్టియన్ కాని వాళ్ళ? కాదండి, క్రిస్టియన్ కాదు నేను. ఓకే, ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు ఎవరు క్రిస్టియన్ కాదు? లేదండి ఇక్కడ ఎవరు. క్రిస్టియన్ కానప్పుడు చిత్రం గురించి వాళ్ళకేం తెలిసింది? క్రిస్టియానిటీ కాని వాళ్ళకి త్రిత్వం గురించి తెలియదా అండి? హిందూ దేవుళ్ళు ముక్కోటి దేవుళ్ళు ఏకత్వం అనేది ఒకటి ఉందిగా. ఇప్పుడు పాయింట్ ఇక్కడ అది కాదండి. నేను మాట్లాడే దాని గురించి మాట్లాడతారా లేకపోతే ఏంటి? మీరు ఒకసారి లైవ్ ఉంటేనే మాట్లాడతాను. నా పేరు జాన్ వెస్లీ. నేను క్రిస్టియన్నే, బిలీవర్నే. క్రిస్టియానిటీ మీదనైతే మాట్లాడాల్సిన అవసరం లేదు. హిందూ క్రిస్టియన్స్ త్రిత్వం హిందువులో లేదో ఉందా లేదా, క్రిస్టియానిటీలో త్రిత్వం ఉంది. ఈ 2 టాపిక్లు ఉంటే ఈజీగా మాట్లాడచ్చు. కావాలంటే కానీ ఒక బయలు మీరే పట్టుకొని త్రిత్వం మాట్లాడాలంటే అవసరం లేదు. ఒక్కసారి నమ్ముతాడు, నమ్మవాడు నమ్మడు. మీరు అది కావాలంటే దాని మీద కూడా మాట్లాడదామండి. మీరు ఒకసారి ఏం కావాలనేది మీరు తర్వాత చాట్లో పెట్టండి. మీరు కావాలంటే రేపు దాన్ని అరేంజ్ చేద్దాం, ఇబ్బంది లేదు. ముక్కోటి దేవతల్లో త్రిత్వం ఏకత్వం ఉందా లేదన్నప్పుడు 2 ఒకసారి పెడితే అయిపోవు. ఇప్పుడు బైబిల్లో డైరెక్ట్ స్టేట్మెంట్ లేదు. ఇప్పుడు అంటే మీతో కొంచెం సమయం ఉంటే 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తా. ఇప్పుడు బైబిల్లో డైరెక్ట్ స్టేట్మెంట్ త్రిత్వం అని లేదు, ఉండదు. ఇప్పుడు లేదు, త్రిత్వం అనే సిద్ధాంతం ఉంటది అంతే. ఓకే, మీరు మాట్లాడుకోండి. ఓకే, దీని మీద మాట్లాడదాం మళ్ళీ తర్వాత. మీతో కాంటాక్ట్ లోకి వస్తాను, తర్వాత చూస్తానండి. సరే, ఉంటాను. నెక్స్ట్ టాకింగ్ టు యూ. బాయ్. ఓకే, బాయ్. ఇద్దరు అవునండి. బుద్ధి కదా మీరు? బుద్ధి రాదు. అవునండి. మీరు ఫ్రీ ఉంటే మాట్లాడుకున్నా. ఫ్రీ ఉన్నారా? చెప్పండి, లైవ్లో ఉన్నాను కానీ ఫ్రీనే, చెప్పండి. అయిపోయిందిగా. ఇంకోటి ఉందండి వెంటనే. అదేంటిది? డిబేట్ అండి. దేని మీద? బైబుల్ మీదే. ఇవాళ నేను కాదులేండి మెయిన్ స్పీకర్, చెప్పండి. అయితే ట్రినిటీ మీద నేను మాట్లాడదానుకునే కాల్ చేశా ఫ్రీ ఉంటే. మీకు చెప్పేది ఏంటంటే, నేను టోకీగా త్రిత్వం అనే పదం అసలు బైబిల్ ఎక్కడ ఎత్తికినా దొరకదు. 66 పుస్తకాల్లో ఎక్కడ దొరకదండి. అది అందరికీ తెలుసు, క్రిస్టియన్ తెలుసు, నాన్ క్రిస్టియన్స్ కూడా తెలుసు. త్రిత్వం అనే పదం ఎందుకు రావాల్సి వచ్చిందంటే సందర్భాన్ని బట్టి. యోహాను సువార్త 17:10 వాక్యం సత్యమని ఉంది. కీర్తన 160, కీర్తన 119 వచ్చి 119 కీర్తన 160 వచ్చినే ఉంది. నీ వాక్య సారాంశమే సత్యం ఉంది. యెహోవా వాక్యం కొంత ఇచ్చినా కొంత అసలా మీకు దొరికిందని మేబీ ఏషియా 48 అధ్యాయం ఉండొచ్చు. సో బైబిల్లో నేనే దేవుడిని ఆరాధించాననే స్టేట్మెంట్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ కానీ నాన్ క్రిస్టియన్స్ కానీ కొట్లాడుకొని వాదించుకొని తిట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఉండేదండి. ఇప్పుడు నేనే దేవుడిని మేము సిద్ధమై ఉన్నామని ఒక స్టేట్మెంట్ బైబిల్లో ఉన్నట్టయితే అసలు దీనికి చర్చా వేదిక యెహోవా సాక్షులు ఉంటారు. మీలాంటి వాళ్ళు తీసుకోలేదన్నారు. ఎవరు అన్నారు? ఎందుకు వచ్చింది అంటే దేవుడు ఏ విధంగా అయితే మర్మమై ఉన్నాడో, దేవుడు ఏ విధంగా అయితే ఇంటర్నల్ గా అవుటర్నల్ గా మాట్లాడుతున్నారో అవన్నిటిని మనం తీసుకోగలిగితే అర్థం కాదు. అది ఫ్యాక్ట్. అది దేవుడు మర్మమై లేడండి. ఇందాక నేను చెప్పిన వచనాల్లో మీరు చూసుంటే యెషయాలో ఉంటుంది. నేనేదో అంధకార దేశంలో నుండి చీకట్లో నుండి మాట్లాడలేదు మీతోటి. అంతేకాదు నేను ఏదో మాయా స్వరూపమైనట్టు ఉండలేదు, మీతోటి యథార్థంగానే మాట్లాడుతున్నానని చెప్పేసి యెషయాలో ఉన్న వచనాలను అక్కడ చెప్పాను ఆల్రెడీ ఉటంకించి. సో అంత కన్ఫ్యూజన్ గా ఎక్కువ చెప్పలేదండి. నేను చెప్పిన వచనాలు చూస్తే ఆయన చాలా స్పష్టంగానే చెప్పాడు మనకి. నేను దేవుడు స్పష్టంగా చెప్పిన సందర్భం చూడాలి. ఇశ్రాయేల్ జనాంగానికి చెప్తుండు, వాళ్ళు విగ్రహారాధనకి వెళ్ళి పోతుంటే, దేవుని వదిలిపెట్టి పోతుంటే, దేవుడి మాట లెక్క చేయకుంటే అప్పుడు దేవుడు ఖచ్చితంగా చెప్పాలి, ఒరే మీ తండ్రిలో నేను చెప్పేది నా మాట వినండి,
నేను దేవుడిని మిమ్మల్ని కన్నా అని చెప్పేసి ఇజ్రాయేల్ జనంగా అని చెప్తుండు. ఏమని చెప్పాడు? నేను ఒక్కడే అని చెప్పాడు, అది కూడా మీరు మర్చిపోయారా? చెప్పాడు. ఇంకొకడు లేడన్నారు, అది కూడా చెప్పారా? నా వంటి వాడు లేడన్నారు, అది కూడా చెప్పారా? నాతో పాటు లేరన్నారు, అది కూడా చెప్పారా? అవన్నీ మాకు తెలుసు. 1కి 5 లేక 7 చదివి ఉన్న వాళ్ళకి ఆ వచనాలని, ఆ వచనాలతో పాటు ఇంకా వేరే వచనం మేము చదవలేదు. చదివానండి. రేపు కొత్త నిబంధనలో కూడా వస్తాయండి. ఇంకా కొత్త నిబంధనలు పోతలే, పాత నిబంధనలు చెప్తాను. మీరేం చదివారు? త్రిత్వం అనే మీనింగ్ వచ్చిన పదాలు ఏమైనా చదివారా లేదా? మీరు త్రిత్వం అనే మీనింగ్ వచ్చేది మీరు చెప్పండి, ఎక్కడ వచ్చిద్దో మీనింగ్. ఆ మీనింగ్ ఆదికాండం 1:26 అంటారా మీరు? ఆదికాండం 9లో అంటారా మీరు? లేకపోతే ఇంకెక్కడంటారా మీనింగ్ వచ్చే వచ్చినారు? అసలు అది కాదుగా నేను చెప్పేది. మరి ఏంటో చెప్పండి. అంటే మీరు ఆల్రెడీ ఒక పిక్చర్ రెడీ చేసుకొని ప్రిపేర్ అయి ఉన్నారు, దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. అయ్యా అట్లా కాదండి. ఇప్పుడు యెహోవా నేను ఒక్కడినే కాదండి. ఇప్పుడు యెహోవా నేను ఒక్కడినే అని చెప్పిన దాని గురించి మాట్లాడా. నేను మనిషిని కాదు అని చెప్పిన దాని గురించి మాట్లాడా. దేవుళ్ళు ఆదికాండంలోనే ప్రకటన, ఆదికాండం నుంచి మలాకి వరకు ఎక్కడో ఒక చోట మీకు చూపిస్తాం. ఒక్కడు ముగ్గురు అన్నట్టుగా మీరు చూడగలిగి వినగలిగి ఓపుకుంటే చెప్తా. ఓపిక లేకుండా డిస్కషన్ వేస్ట్. ఓపిక అంటే మీరు ఎందుకు చెప్తున్నారని అడిగితే నేను ఎందుకు చెప్తుందో చెప్పాలి కదా మీకు. మీరు అడిగారు కాబట్టి మీరు చెప్పి నేను విన్నాను చదివాని చెప్తే, నేను చెప్పిపోయి మీరు వినగలిగే మనసు ఓపుకుంటే చెప్తా, లేకపోతే అవసరం లేదు. సరే మీరు చెప్పండి ఎక్కడ ఉన్నారో. ఒకళ్ళు ముగ్గురు ఒకళ్ళు అని చెప్పి తర్వాత మాట్లాడదాం. ఆదికాండము 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. ఆదికాండం 19, 20, 23, 24 వచనాలు మీరు చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం దేవుని ఆత్మ చీకటి అగాధ జలం మీద అల్లాడుచున్నది, అది చదవండి. ఈ మూడింటికి నాకు ఆన్సర్ చెప్పండి. ఇంకేమైనా చెప్పదలుచుకుంటే నేను చెప్తాను. మీరు ఆదికాండం 19:1 చదవండి. ఆదికాండం 18 మొదటి వచనాల్లో వచ్చిన ముగ్గురులో ఇద్దరు ఎవరో అక్కడ చెప్తుందన్నమాట. ఆదికాండం 19:1 నేను చెప్పను, మనం మాట్లాడాం కదా, మీరు చదవండి తర్వాత. ఓకే 18 లేదండి. ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఉన్నాను కదా, మళ్ళీ వీళ్ళు పిలిస్తే ఇటు వెళ్ళాల్సి వచ్చింది. సూపర్ఫిషియల్ గానే కాదండి. లేదు ఇప్పుడు ప్రభువులారా అని పెట్టి అబ్రాహం సాగిరపడతాడు. నా ప్రభువా అంటాడు. వచ్చింది వ్యక్తులు తర్వాత ఆదికాండం తర్వాత నా ప్రభువా అని కాదు. ఇప్పుడు ఒకటండి, ముగ్గురు వచ్చారని అంటారు తెలుసు ముగ్గురు గురించి కదా. మీరు నేను చెప్పేది అదే. మీకు ఆ ఓపిక లాంటిది ఉంటే నేను మాట్లాడడానికి ఇష్టపడతా కానీ అయ్యా నేనేమన్నా మిమ్మల్ని చెప్పమని టైం ఇస్తే మీరు 23 అధ్యాయం 2వ వచనం నా నామం ఆయనకున్నది, ఆయన కోపం రేపకొండి అని చెప్పేస్తున్నది. నా నామం ఆయనకు ఉందన్నప్పుడు అది ఎంత వాడు అర్థమైందా బ్రదర్? అయిపోయిందండి మీరు చెప్పడం అయిపోయింది. నేను మాట్లాడడానికి ఇష్టపడతా కానీ అయ్యా నేనేమన్నా మిమ్మల్ని చెప్పమని టైం ఇస్తే మీరు 23 అధ్యాయం 2వ వచనం నా నామం ఆయనకున్నది, ఆయన కోపం రేపకొండి అని చెప్పేస్తున్నది. నా నామం ఆయనకు ఉందన్నప్పుడు ఆయనకున్నది, ఆయన కోపం రేపకొండి అని చెప్పేస్తున్నది. ఓపిక లాంటిది ఉంటే నేను మాట్లాడడానికి ఇష్టపడతా కానీ అయ్యా నేనేమన్నా మిమ్మల్ని చెప్పమని టైం ఇస్తే మీరు 23 అధ్యాయం 2వ వచనం నా నామం ఆయనకున్నది, ఆయన కోపం రేపకొండి అని చెప్పేస్తున్నది. నా నామం ఆయనకు ఉందన్నప్పుడు అది ఎంత వాడు అర్థమైందా బ్రదర్? అయిపోయిందండి మీరు చెప్పడం అయిపోయింది. మీరు వచనాలు చదువుకుంటే సరిపోతుంది, లేదా చదివి వినిపిస్తా. అట్లా కాదండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆది 18 అన్నారు, 19 అన్నారు, ఆది 1 అన్నారు, ఇవన్నీ చూడమన్నారు. అసలు దీని గురించి మాట్లాడదామంటే లేపు ఆలోపు మళ్ళీ ఇప్పుడు దిగితే 23, 22కి షిఫ్ట్ అయ్యారు. 1 అనుకుంటే మనకి 4 అధ్యాయాలు మీ ముందు పెట్టారు, మీరు చదివి చెప్పండి. ఇప్పుడు టూకీగా మరొక్కసారి 4 అధ్యాయాల్లో ఏ వచనాలు ఒకసారి చెప్తే నేను చూస్తానండి. మీరు అడిగారు కాబట్టి మీరు ఇప్పటికి కూడా ఇంకా సిద్ధంగా ఉంటే ఈ 4 వచనాల మీద డిబేట్ పెడతాను. మీరు చెప్పేది మీరు ముగ్గురు అని మీరు నిరూపించండి, కాదా లేకపోతే అవునా అని చెప్పేసి ఏంటని చెప్పి నేను అక్కడ నిరూపిస్తాను ఆపోజిషన్గా ఉండి. మీరు ఆ 4 వచనాలు ఒకసారి ఇంకోసారి చెప్పండి ఏమేంటియో, నేను నోట్ చేసుకుంటాను ఇక్కడ అఫీషియల్గా. వరుసగా చెప్తున్నా. ఆదికాండం 1, 2 ఓకే. తర్వాత ఆదికాండం 18
అంటే 1వ వచనం నుంచి మీరు దాదాపుగా 10వ వచనం వరకు చదవాలి. 10వ వచనం వరకు. ఓకే, సరే 10 వేసుకున్నాంలేండి. ఆగండి, 1 నుంచి 8 వరకా, 1 నుంచి 10 వరకా? 1 నుంచి 8 వరకు మీరు ప్రిపేర్ అయింది. తర్వాత కాండము 19, 23, 24, 23 నుంచి 24. ఓకే. తర్వాత నిర్గమకాండం. నిర్గమానా ద్వితీయనా? నిర్గమకాండం. నిర్గమ 23 మేబీ 22 అన్నారు ఇందాక. కొంచెం ఒకసారి ఉన్నప్పుడు ఒకసారి దొరకకపోవచ్చు. 22, 23 చూస్తున్నా. ఒకవేళ నేను ఫోన్లో చూస్తూనే ఉన్నా కదా. 22 అధ్యాయం 22 నిర్గమకాండం 22 అధ్యాయం 23 వచ్చిన 24 వచ్చిన చదవండి. నిర్గమ 22లో 23వ వచనం 24వ వచనం అంతేనా? 22, 23 కొంచెం డౌట్ ఉంది. అటు డీటెయిల్గా కొద్దిగా టైం ఇస్తే మీకు వాట్సాప్ చేస్తాం. ఓకేనండి, మీకు ఒక 2-3 రోజుల్లో టైమింగ్ చూసుకొని ఒక రోజు ముందే ఇన్ఫార్మ్ చేస్తాను. మీకు ఛానల్ ఏమన్నా ఉంటే యూట్యూబ్ ఛానల్ ఒకసారి దాన్ని కూడా నాకు @ పెట్టండి ఒకసారి. ఏంటని మీ ట్యాగ్ యూట్యూబ్ ఛానల్లో వస్తే ఇందాక ఒక అతను ఎవడా జానవేసిగా అన్నాడు. అంటే అంత లాంగ్వేజ్తో నేను లోపల రావాల్సిన బాగుండదు. ఎందుకంటే మీరొక మాట కోతులు తెచ్చుకుంటే చదువుకున్నాడు గొడ్డగాచుడికి వ్యత్యాసం ఉండదు. చదువుకున్న లెక్క మాట్లాడాలి సంస్కారవంతంగా. చదువు లేనివాడు గొడ్ల కాసినోడు మాట్లాడినా కొద్దిగా. మరి ఈ విషయం చెప్పండి, గొడ్ల కాసేవాడు లెక్కన చదువు లేకుండా మాట్లాడితే నీ మానమును, నీ చెంగుల నీ ముఖం మీదకెత్తి నీ అవమానమును బయలుపరుస్తానన్నాడు. వాళ్ళు చదువుకున్న వాళ్ళ అండి? వాడేవాడు జానవేసి అట అన్నాడు. అట్లా అనాల్సిన అవసరం కూడా ఏం లేదు. అది ఆయన చెప్పుకుంటాడండి. మీరు ఆయన అనండి కావాలంటే. కాదు, మీరు చదువుకునేటోళ్ళు మాట్లాడిన మాటలేనా అంటున్నారు కదా. మరి ఈ వచనాల గురించి ఏమంటారు మీరు? ఏ వచనం? నీ మానాన్ని, నీ అవమానాన్ని బయటకు పెడతాను, నీ చెంగు నీ ముఖం మీదకి ఎత్తాను, వేశ్య అని చెప్పి ఎంతో మందిని అన్నాడు. ఓకే, వేశ్య పుత్రులా అని చెప్పేసి అన్నారు అన్నాడు. బ్రహ్మదేవుడు సొంత బిడ్డ పడుకుంటే తప్పలేదా మీకు? ఇప్పుడు అది కాదు, ఇప్పుడు పాయింట్ కాదండి. పాయింట్ మీరేమన్నారు, అలాంటి భాష మాట్లాడడం తప్పన్నారు. నేను మిమ్మల్ని అలాంటి భాష ఉన్న పుస్తకం చదువుతున్నాం మేము. దాని గురించి ఏం చేయాలి? అవునా? అట్లాగే. కానీ మీ దగ్గర లేదు కదా సమాధానం. మిమ్మల్ని అడగను ఇంకా. మీ దగ్గర లేదు కదా సమాధానం. కాదండి, వ్యక్తులు ఎదురు మనం ఒక వ్యక్తి ఎదురు మాట్లాడుతున్నాడు. ఇంకెదురున్న మనిషిని పూర్తులు తిట్టకూడదు. నేను ఇప్పుడు మిమ్మల్ని తిట్టానా? కారణాలు ఉంటాయి. నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా అన్నాను ఒక మాట? మీ గ్రూప్ లో ఒక అతను అన్నాడు, ఆయన పేరు నాకు తెలియదు. అది మీ గ్రూప్ అడ్మిన్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఆ నెంబర్ నాకు నేను అతనితో మాట్లాడతా. ఆ నెంబర్ నాకు ఇవ్వండి. ఆయన అడుగుతానండి. ఓకే, ఆయన అడుగుతాను. పొలైట్ ఉంటే గ్రూప్ లో అతని గురించి మాట్లాడుతాను, మిమ్మల్ని గురించి కాదు. మీరు నాతో సంభాషిస్తారు కాబట్టి నా బాధ మీకు చెప్పుకుంటాను. ఏమంటుందంటే, తప్పులేదు. అతను చదువుకున్నవాడైతే, సంస్కారవంతుడైతే, ఒక వ్యక్తి తొందరపడి ఎదురుగా మాట అనుకున్నంత వరకు అనొద్దు. ఒకరంటే అనొద్దు. అన్నా పోగొట్టిన వాళ్ళు ఉన్నారు అంటే అనండి. నువ్వు అన్నావు కాబట్టి అంటే ఒక రీజన్ ఉంటుంది. ఏ మాట అనకుండా వాడేవాడు జానవేసినట అంటే అంత నీచమైన వాడు అసలు యూట్యూబ్కి వచ్చి వాడు ఎందుకు మాట్లాడాలి? మీరు ఒక్క మాటకి అంత నీచమైన వాడు అంటే యువతల వైపు మేము డీల్ చేసేది అలా ఉందండి. సో పొరపాటున ఆయన నోరు జారు ఉంటే ఆయన నెంబర్ మీకు ఇస్తాను. ఆయన అడిగా ఏమంటే మీరు మాట్లాడండి, తప్పలేదు. మీరు లేదండి, అట్లా కదా. పొరపాటున అన్నా కానీ క్షమాపణ చెప్పాలి కదండి తప్పు చేసినప్పుడు. రావద్దు అసలు చెప్పలే కదా. లేదండి, దేనికొస్తుందండి పొరపాటు? దేనికొస్తుంది పొరపాటు జరగదంటారా? కూర్చున్నావు కాదండి, అట్లా కాదు. పొరపాటు జరగదంటారా మీరు? జరగదు. జరిగితే ఏం చేయాలి? జరిగితే ఏం చేయాలి? ఒక మాట ఏంటంటే, జరిగితే ఏం చేయాలన్నప్పుడు అతను మీరు ఏం చేశారు? ఎవరు? అతన్ని మీరు ఏం చేశారు? తర్వాత నేను ఏం చేశాను మీరు విన్నారా? తర్వాత నేను ఏం చేశాను? మరి వినకుండా ఎందుకు ఎజ్యూమ్ చేస్తున్నారు? నేను అన్నాను, అయ్యా మీరు పర్సనల్ అటాక్ చేయొద్దు, ఆయన పేరు అశ్లేష అండి. మీరు ఒకవేళ అనాలనుకుంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తే బైబుల్ భాషలో మాట్లాడండి అన్న. బైబుల్ భాష ప్రకారం వాళ్ళు ఒప్పుకుంటారు.
అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఆ మాట ముందు చెప్పలేదు యూట్యూబ్ వచ్చే ముందు? చెప్పానండి. ఆయన పొరపాటు చేశారని మీరు అనుకుంటే ఆయన మిమ్మల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో నేను చెప్తా ఆయన. ఓకే, మీకు మర్యాదనివ్వకుండా మామూలుగా కదండి. ఇప్పుడు వాడు అంటే మీకు మర్యాదనివ్వకుండా బూదు తిట్టినట్టు కాదు, మీకు మర్యాద ఇవ్వకుండా మామూలు వ్యక్తిగా మాట్లాడాడు అంటే. తెలుగు ఎక్స్ప్రెషన్ నేను 1,90,000 చెప్పగలను. చెప్పడం కాదండి, బూతులు తిట్టలేదు కదా ఆయన. నేను కూడా తిట్టలేగా, వాడు అన్న అది ప్రేమతో అనొచ్చు. మరి అనొచ్చు అండి, ఇంకేంటి అక్కడితో కాపేయండి. ఇప్పుడు ఎందుకంత డిస్కషన్? ఇలాంటివి కూడా రాకూడదు అంటున్నా, ఇలాంటివి కూడా రాకూడదు. అది చిలికి గాలి అని ఎట్లా అంటున్నా. యేసు కూడా అన్నారండి, యేసు గారు కూడా అన్నారండి గ్రిడ్డి పరిసేయుడా అని చెప్పేసి. ఆయన అనలేదా? గ్రిడ్డి పరిసేయుడా వేషధారి అని చెప్పేసి ఆయన అనలేదా అండి? ఆయన ఇంకో మాట అన్నాడు, ఇంకో మాట వ్యంగ్యంకి చాలా చెప్పిండే కానీ అదలేదా అండి? నోట్లోంచి జారిందా లేదా ఆ మాట? కూడటం అంటే ఏంటి అన్నారు. కూడటం అంటే బైబిల్ భాషలో సంపర్కం కదా. రెండు రకాలు అయ్యా అసలు అలాంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అని ఇప్పుడు హిందూ దేవుళ్ళు నీచ నికృష్టంగా మాట్లాడుకొని దెంగించుకొని ఒక వాయు వర్షాలు ఎక్కడ చేశారు, అది బయట పెట్టాలా? మీరు పెట్టకుండా ఉన్నారా? మీరు పెట్టకుండా ఉన్నారా? అది ఎక్కడన్నా ఎవరైనా దాచిపెట్టారా? అట్లా కాదండి. మాట్లాడని చెప్పింది ఎవరు? యూట్యూబ్ లో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ నీట్గా మాట్లాడండి. ఎవరు నేను మాట్లాడలేదా మీతోటి? ఎట్ట మాట్లాడుతున్నాను? క్లీన్ గా మాట్లాడుతున్నానా? బైబిల్లోనే అలాంటి లాంగ్వేజ్ దేవుడు మాట్లాడు కాబట్టి మేము మాట్లాడుతున్నాం అంటే మేము కూడా హిందూ దేవుడు కాదు అండి. మీరు ఆయన మాట్లాడింది చదువుకోని వాళ్ళు, ఓకే, ఆ రకాన్ని అట్లాంటి కేటగిరైజ్ చేస్తే మరి ఆయనే తప్పైతే బైబుల్ లాంటి భాష ఉంది కదా అంటున్నా నేను. బైబిల్లో చదువుకొని చేపలు పట్టే వాళ్ళు కూడా మంచిగా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడడం పక్కన పెట్టండి, యెహోవా గారే స్వయంగా ఈ భాష మాట్లాడారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా నేను? బ్రహ్మదేవుడు బిడ్డతో పడుకుంటూ పక్కన దాని ఎంతవరకు కరెక్ట్? ఎవరికి ఆ బిడ్డ అనేది ఎట్లా బిడ్డ అయింది, ఎవరికి పుట్టింది ఏంటి అనేది వేరే డిస్కషన్ అండి. ఇక్కడ అది కాదు, భాష గురించి మాట్లాడే మాట గురించి అండి. తెలుసండి, తొందర ఎక్కడ పట్టాల. మీరు ఎందుకు ఫోన్ లో హరి అవుతున్నారు ఊరక? నాకు అర్థం కావట్లా. నేనేమయ్యానండి? మీరు అయ్యారు కాబట్టి అన్నారు బ్రహ్మదేవుడు బిడ్డ కాడ ఎందుకు పడుకున్నట్టు దానికి 9,90,000 కారణాలు ఉంటాయి అన్నారు. ఉంటాయి మరి నేనన్నా మేము చెప్పాలంటే మీరు కాదండి, మేము చెప్పాలి ఇవన్నీ మీరు చెప్పకుండా ఉండడం లేదు కదా అన్న. మీరు చెప్తున్నారు మీ స్వాతంత్రం అండి, మేము ఆపగలమా? దాన్ని ఆపలేము. మేము మా దగ్గరకు వచ్చి డౌట్లు అడుగుతారండి, ఇట్లా చెప్తున్నారు వీళ్ళంటే దాన్ని పరిశీలించి అక్కడ ఉన్న అర్థం ఇదని మేము చెప్తాము. నమ్ముతే ఒక పాయింట్ మీద అడిగాను నేను, ఏమని? క్రిస్తం అనేది బైబిల్లో లేదు, పదము సిద్ధాంతం ఉందని చెప్పేది కూడా మీకు 4 వచనాలు చూపించాను. అవును చెప్పారు, దాని గురించి మాట్లాడదామని కూడా అనుకున్నాం. పొలాంగ్ వద్దులే కానీ ప్రిపేర్ కానీ మీరు కానీ ఇంకా ఉన్నాయి. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నాయి, తర్వాత న్యూ టెస్టిమెంట్. సరే 9:5-6 ఉంది, యెషయా 7:14 ఉన్నది. మీరు ఇవన్నీ ప్రిపేర్ కాండి. ఒక మాట మాత్రం రిక్వెస్ట్ నాది, ఏంటి? ఎప్పుడైనా సరే టాపిక్ వన్ సైడ్ అయితే నేను చేయాలి. ఈ చిత్తం మీద తప్ప మిగతా టైం చేయాలి. చిత్తం మీద ఎందుకంటే చిత్తం అనేది బైబిల్లో గుడార్థంగా ఉంది కాబట్టి చెప్తాను. హిందూ గ్రంథాలు బైబిల్ రెండు పక్కన పెట్టి ఏ టాపిక్ మాట్లాడదు. దేవుడు ఎవరు, పవిత్రత దేంట్లో ఉంది, రక్షణ దేంట్లో ఉంది, పుణ్యకారణాలు చేస్తే ఏమవుతుంది, పాపాలు చేస్తే ఏమవుతుంది, దేవుడు ఒక్కడ 30 మందా, గ్రామ దేవతల, లేకపోతే బ్రహ్మ విష్ణు వీళ్ళు ఎవరు దేవుడు, భూదేవ, ఆది పరాశక్త, ఈ టాపిక్ బైబిల్, ఈ టాపిక్ బైబిల్ రెండు పెట్టి మాట్లాడదాం. ఒకదాని మీద వేస్ట్. ఓకే, నన్ను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మాట్లాడి మూస్తూ ఉన్నారు. మరి మాట్లాడి వాళ్ళు నచ్చిపోయింది. కన్ఫర్మ్ చేసుకుంటున్నాను ఒకసారి. ఇప్పుడు మీరు 4 వచనాలు చెప్పారు కదా, మీ అట్లీస్ట్ 4 సెక్షన్స్ చెప్పారు. ఆది 1, 18, 19, నిర్గమ 22. ఈ 4 రాదు, వీటితో పాటు అనుగుణంగా ఇంకోటి హిందూయిజం నుంచి కూడా యాడ్ చేయాలని మీరు అంటున్నారు, అంతేనా? అంతే. ఏం యాడ్ చేయాలంటారు? బైబిల్లో చిత్తం ఉంది లేదు, ఏకాత్మ అని చెప్పేసి మీరు ఏ విధంగా చెప్తున్నారో సేమ్ టాపిక్ హిందూ గ్రంథాల నుంచి రావాలి. ఏదో దాన్ని బోర్డింగ్ చేయండి మీరే. లేకపోతే ముక్కోటి నమ్ముతారా? ముక్కోటి నమ్మినా ఒక దేవుడిని నమ్మినట్ట, ముక్కోటిని ఆరాధించిన ఒక దేవుడిని ఆరాధించినట్ట, గ్రామ దేవతలను ఆరాధించిన ఒక దేవుడిని ఆరాధించినట్ట, ఇష్టం అంటే మొత్తం ట్రినిటీ అంటే ఎక్కడైతే మీరు మీకు ఒకటి అర్థమవుతుందా? అది మీకు ఒకటి అర్థమవుతుందా?
మీరు అర్థం కాబట్టి ఇది వింటా. కాదు, మీరు ఇప్పుడు 4 సెక్షన్స్ తీసుకున్నారు. ఇది ఒక లిమిటెడ్ టాపిక్, మనకు ఒక స్కోప్ ఉంది. కానీ హిందూయిజంలో మీరు స్కోప్ లేకుండా మొత్తం ఓపెన్ చేశారు. దేని గురించి చర్చించాలి ఒకటని లేకుండా వరుస పెట్టిన పొడుగు టాపిక్ చెప్పారు. చర్చ అసలు జరిగిద్ది అనుకుంటున్నారా మీరు? అసలు అంత ఫుడ్ టాపిక్ కూడా అవసరం లేదు. మరి సింపుల్ గా అర్థం అయ్యేలా ఓ లైన్ లో చెప్పండి ఏంటని. ఓకే, మంచిది సార్. ఒకటే క్వశ్చన్ అడుగుతుంది లాస్ట్ ఫైనల్ గా. హిందువులో ఏకత్వం ఉందా? 30 దేవతల్లో వేరువేరుగా ఉన్నారా? హిందువులో క్వశ్చన్. ఏకత్వం అండి. ఎంతమంది అని అలా చెప్పుకున్నారా దేవుళ్ళు? ఎవరు? హిందూ గ్రంథాల్లో బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు. అది అంటే మీకు అర్థం కాకపోతే నేను భాషలోనే చెప్పే, తెలుగులోనే. బ్రహ్మసత్యం అది తెలుగు కాదు, సంస్కృతంలో. కానీ తెలుగులో కూడా అర్థం అదే వస్తుందండి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఎవరైనా చెప్పండి సార్, అడుగుతున్నాం కదా. బ్రహ్మ సత్యం, మిగతాది జగత్ అనేది మిథ్య. అంటే మిథ్య అంటే మీరు అది అర్థం కూడా తెలుసుకోలేని వాడు మీతో ఇంకా డిబేట్ ఎట్లా చేయాలండి? నేను చెప్పండి. తెలీదా మీకు అర్థం? తెలీదు. అట్లయితే వద్దులేండి, మీకు చేయలేనండి మీతో డిబేట్. ఓకేనండి, ఉంటానండి. గుడ్ నైట్, బాయ్. అక్కడ సిస్టమ్ అనేది లేదు. బాయ్. బాయ్ అండి. చూసారా ప్రజలారా, ఇట్లుంటుంది మన పాస్టర్లతోటి. త్రిత్వం గురించి మాట్లాడదాం రండయ్యా అంటే త్రిమూర్తుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళతోటి వీళ్ళకి ఏం పనండి? వాళ్ళు నమ్మలేదు, వెళ్ళిపోయారు. మనం ఎంత చెప్పినా వాళ్ళు మారడానికి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా డిబేట్ ఎందుకు? దీని గురించి ఇష్యూ ఏంటి? ఇక్కడ లైవ్ చేసింది ఏంటి? త్రిత్వం మీద. దాని మీద కదా రెస్పాండ్ అయ్యి వచ్చింది. పైగా ఇంకేమన్నాడు, నేను బైబుల్లో వేరే వాటి మీద కూడా మాట్లాడను, త్రిత్వం కాబట్టి అది గూఢార్థంగా ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నానని చెప్పేసి దాని గురించి మాట్లాడాలి. మరి అయినా బైబిల్ గురించి మాట్లాడితే వీళ్ళు వాళ్ళ విశ్వాసం గురించి చెప్పుకుంటున్నారు కదా, మిగతా విశ్వాసాలతో పని ఏంటి? అందుట్లో ఏముంటే ఏంటి? పైగా ఎంత పొడుగు టాపిక్ చెప్పాడు. చివరాఖరికి మిథ్య అంటే మీనింగ్ ఏంటి అది కూడా చెప్పాలంట. నిజంగానండి, ఇంతకుముందు మీరు లైవ్లు కానీ డిబేట్ కానీ చూస్తే కనీసం తెలుగు కూడా రాకుండా పాస్టర్లు వచ్చేసి డిబేట్ కానీ ఎంత ఇబ్బంది పెట్టింది మనం చూసాం. అక్కడున్న వచనాలు ఏం చెప్తున్నారయ్యా? ట్రాన్స్లేషన్ తెలుగులో దాని అర్థం చెప్పండి జనాలకు అర్థమయ్యేలా సింపుల్గా అంటే అది కూడా చెప్పడానికి వల్లగాటలేదనమాట. తెలుగు కూడా రావట్లా. లైవ్లో కూర్చున్న వాళ్ళకి తెలుగు దీని అర్థం ఇది 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 అని చెప్పి ఇట్లా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఈయనకి మిథ్య అంటే మీనింగ్ ఇక్కడ నేను చెప్పాలంట. ఇంకా ఇట్లా ప్రతిదీ ఇప్పుడు ఇంతో డిబేట్కి వెళ్తే తర్వాత అక్కడ కూడా వీటి పదాల అర్థం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా కూర్చోవాలి కదా మళ్ళీ. సో ఇందాక కూడా ఇట్లా మనకి పదాల్లోకి వాడు అంటే అది బూత్ కాదు కదా. మీరు లాంగ్వేజ్లో చూడండి, పైవాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. వాడనేది బూత్ పదం కాదు, కామన్ పార్లెన్స్లో వాడేదన్నమాట అది. కాకపోతే తర్వాత అది అగౌరవవాచకంగా వీళ్ళు కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఉన్నాడా అసలు ఉన్నాడా అని చెప్పేసి రకరకాలుగా క్వశ్చన్స్ వేసేది. కానీ పదం వచ్చేది బూత్ కాదు. ఈయనేమన్నా పోనీ మర్యాద ఇచ్చి మాట్లాడా? ఈయన కూడా బూతులు మాట్లాడింది మీరు అన్నారు కదా. మధ్యలో 1-2 పదాలు వచ్చినాయి నోట్లో నుంచి జారి. ఇలా ఉంటుందండి. పేరుకి విశ్వాసులు కానీ అన్యుల గ్రంథాలు లేకుండా మాట్లాడంట. లోక సంబంధమైనవి, విగ్రహారాధికుల సంబంధమైనవి వీళ్ళకి అక్కర్లేదు. కానీ డిబేటుల్లో దీని గురించి కాకుండా మిగతావి కూడా కలుపుకొని రావాలి. ఒకవేళ మా దాని మీద కుదరకపోయినా ఎదుటోటి మీద మట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. ఆ యాటిట్యూడ్ తోటి ఉంటారు. జాన్ వెస్లీ గారు, మీరు ఏంటంటే ఇంకొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు నిజంగా డిబేట్ చేయాలని ఉంటే త్రిత్వం మీద రండి. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లా. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు రాకుండా మానుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు బైబిల్ని కదా నమ్ముకుంది, మీకు మిగతా గ్రంథాలతోటి పని ఏంటి అని చెప్పి నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా. మీకు అవసరం లేదు కదా మిగతా గ్రంథాల్లో ఏముంటే అది. పోనీ మీరు అడగొచ్చు, మీరు క్రైస్తవులు కాదు కదా. మీరు ఇంతకు ముందు కూడా స్టార్టింగ్లో అడిగారు మీరు క్రైస్తవులేనా అంటే నేను కాదన్నా. క్రైస్తవులు కాదు, మీరు క్రైస్తవం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీదకొచ్చి రుద్దుతున్నప్పుడు అండి, ఎదురుగా ఎక్కడికి వెళ్ళినా కానీ మైకుల్లో పెట్టి నిజమైన దేవుడు ఇతడు తప్పించి ఇంకొకడు లేడని చెప్పేసి ఊదరగొడతంటే అప్పుడు అన్నమాట నిజంగా నిజమైన దేవుడైనా ఉన్నాడా అని చెప్పేసి క్వశ్చన్ వేస్తుంది. క్వశ్చన్ వేయమని మీ నల్లట్ట కూడా చెప్పింది. అంటే దేవుణ్ణి క్వశ్చన్ చేయమని చెప్పలేదు, సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టండి అని చెప్పేసి తెస్సలోనికైలో రాశాడు. మరి అంతే కదా, ఆ వచనం కదా చూస్తుంది. పరీక్షించొద్దు, మరి పరీక్ష పెడతంటే మీకేమో నొప్పి వస్తుంది అనమాట. ఎందుకు పరీక్ష పెడుతున్నారు, మీకేంటి పని, క్రైస్తవులు గారు మీకెందుకు క్రైస్తవంతో బైబుల్తోటి త్రిత్వంతో అని చెప్పేసి. క్రైస్తవులు కాకపోతే అర్థం కాదంట. ఎవరు క్రైస్తవులు అండి? స్టార్టింగ్ నుంచి మీరు చూడండి, క్రైస్తవం అనేది ఎప్పుడు పుట్టింది, క్రీస్తు టైంలో ఎవరికి పుట్టింది, అసలు త్రిత్వం కానీ ఇదంతా ఎప్పుడు పుట్టుకొచ్చింది, ఎవడు చెప్పుకొచ్చాడు? ఈ అనవసరమైన మాటలు ఎందుకు? మీరు ఒకటేనండి, డిబేట్కి వస్తారా త్రిత్వం మీద రండి, రానంటారా
వదిలేయండి, మేము చెప్పేది చెప్తాం, మీరు కౌంటర్గా మీరు ఇచ్చేది మీ స్టేజ్ మీద మీరు చెప్పుకోండి, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ దాని గురించి. సో అదండి ప్రజలారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం, లేకపోతే త్రిత్వం మీద లైవ్ పెడతానమాట పార్ట్ 2, దాంట్లో కలుసుకుందాం. ఎవరు మిస్ కావద్దు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇంకా చాలా చాలా చెప్పారు వీళ్ళు. నిర్గమ ఇక్కడ ద్వితీయోపదేశం అట్లా అనుకున్నాం, కానీ ద్వితీయోపదేశం కదా అది, నిర్గమ 23:21 అనమాట. ఆయన నామం పెట్టబడి ఉందని చెప్పేసి ఉండిద్ది. ఆయన నామం అనేకమైన వాటి మీద పెట్టబడి ఉంది. మన కామెంట్లో కూడా, వీడియో కామెంట్స్లో కూడా ఒక అతను ఇదే పెట్టాడు, ఆయన నామం పెట్టబడి ఉంది, హిజ్ నేమ్ వాజ్ ఆన్ హిమ్ అని చెప్పేసి. ఆయన నామం ఉన్నదల్లా దేవుడు అయిపోడండి. ఆయన చెప్పుకున్నాడు, ఎవరికి కూడా నేను మహిమని ఇచ్చేవాడిని కాదు, నా స్తోత్రాన్ని ఇంకొకటికి చెల్లనివ్వను అని చెప్పేసి, విగ్రహాలకు చెల్లనివ్వను అని చెప్పి ఆయన చెప్పుకున్నారు. అంతెందుకండి, నేను ఒక్కడనే అని అంత క్లియర్గా చెప్పారు. అంతే క్లారిటీగా త్రిత్వం గురించి కానీ వేరే వాటి గురించి లేదు. వీళ్ళు వెతుక్కుంటున్నారనమాట. మొత్తం 23,000 వచనాలు దాకా ఉంటాయి పాత నిబంధనలో. అన్నిటిలో వీడు జల్లెడేసి ఎక్కడో చోట ఒకే మీనింగ్తో చెప్పినా నేను ఒక్కడనే అంటే, తర్వాత ఇంకొకటి చెప్పొచ్చు, నేను ఒక్కడనే అంటున్నాడు, కాకపోతే నేను ఈ ప్రాంతంలో ఒక్కడనే, ఇంకొక ప్రాంతంలో నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడని మీరు మీనింగ్ తీయచ్చు, డబల్ మీనింగ్ తీయాలి అంటే. నేను ఒక్కడనే అంట, ఇది నా స్టేట్మెంట్. మీరు ఏమని చెప్పొచ్చు, ఆయన ఒక్కడేనయ్యా, కాకపోతే ఆంధ్రాలో ఈయన ఒక్కడే, తెలంగాణలో ఈయన ఇంకొకళ్ళు ఉన్నారు అని చెప్పేసి మీరు ఆ మీనింగ్ తీయచ్చు. ఆపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 23,000 వచనాలండి దాదాపుగా పాత నిబంధన. మీరు ఇట్లా వెతకాలి అనుకుంటే డబల్ మీనింగ్ తీయగలిగి బొచ్చేడు దొరుకుతాయి. అందుట్లోంచి వీళ్ళు కొన్ని పట్టుకోవడం తప్పేం లేదు. పైగా అది ఇంకా టోటల్ బ్లెండర్ ఆ నిర్గమ 23:21 అనేది. తర్వాత ఒకవేళ ఆయన డిబేట్కి వస్తే ఆయనకి లెఫ్ట్ రైట్ కూడా బాగా దెబ్బలు తగులుతాయి ఆ వచనం తీసుకుంటే కనుక. నేను ఇప్పుడే చెప్పను మీకు, ఆయన వస్తే ఆయనకు అప్పుడు చూపిద్దాం అనమాట. ఆయన రాడు నాకు తెలుసు, ఎందుకంటే మీరు గమనించండి, ఆయనకి ఎక్కడ డిబేట్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదనమాట. జస్ట్ మొత్తానికి ఏదో వచ్చాడు, సరే చూద్దాం, మనం ఇప్పుడే అజ్యూమ్ చేసుకోవడం ఎందుకు, వస్తే వస్తాడు లేకపోతే లేదు. సో ఎనీహౌ అండి, అది కాలర్ విన్నారు కదా. సో వస్తారో రారో చూద్దాం. అయితే ముందు ఎవరు కూడా ఈ త్రిత్వం మీద లైవ్ని మిస్ కావద్దు. సో వీలైనంతమందికి ఫార్వర్డ్ చేయండి. తర్వాత తొందరలోనే దీన్ని ఎప్పుడు అని చెప్పేసి షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తాను అనమాట, టైమింగ్ చూసుకొని. సో మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుసుకుందాం. వీడియోని లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మాత్రం షేర్ చేయండి. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.